హాయ్ స్టూడెంట్స్. సో టుడే ఈ వీడియోలో నీట్ ప్రిపరేషన్లో డూస్ ఏంటి అండ్ డోంట్స్ ఏంటివో తెలుసుకుందాం. సో నేను ఒక 5 చెప్తాను, క్లియర్గా వినండి. సో మనకు ఒక వీక్ కూడా టైం లేదు నీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి. సో ఫస్ట్ వన్ ఏంటంటే లర్నింగ్ ఏ న్యూ కాన్సెప్ట్ అండ్ నాట్ రిపీటింగ్ విత్ ఇన్ ఏ వీక్ ఆఫ్ టైం. ఇదేంటంటే ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటారు. అంటే లాస్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పింటారు కదా, ఇది హై వెయిటేజ్ ఉంది, ఈ టాపిక్ ఖచ్చితంగా చదవాలని చెప్పేసి. ఆ టాపిక్ నేర్చుకున్న తర్వాత దాన్ని ఒక వీక్ ఆఫ్ టైంలోనే, ఒక విత్ ఇన్ 7 డేస్లోనే ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ప్రాక్టీస్ ఇన్ ది సెన్స్ మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేయాలి. రివిజన్ అనేది కంపల్సరీ చేయాల్సిందే. లేదా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకేనా? బుక్ క్లోజ్ చేసి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో ఉన్న సెల్స్ అనేవి రీజెనరేట్ అవుతాయి అన్నమాట. సెకండ్ పాయింట్, ఫియర్ ఆఫ్ మాక్ టెస్ట్. ఇది చాలామంది స్టూడెంట్స్లో ఉన్న ఫోబియా ఏంటంటే ఆఫ్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే లెర్నింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక కాన్సెప్ట్ని ప్రాక్టీస్ చేయరు, ప్లస్ మాక్ టెస్ట్ కూడా చేయరు. సో ఒక 5 to 10 డేస్ తర్వాత అదే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత అది మరీ కొత్తది అయిపోతుంది. ఇక్కడ ఏం ఫేస్ చేస్తారు? టైం యూటిలైజేషన్, టైం మేనేజ్మెంట్ అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట. సో ఇలా మీరు ఒక ఫస్ట్ కాన్సెప్ట్ ఇలా చేసింటారు, ఒక 5 to 10 కాన్సెప్ట్స్ ఇలానే చేస్తారు. నెక్స్ట్ మీకు ఒక బుక్ అంతా ఇలానే అలవాటు అయిపోయింది. అంటే చదువుతారు, మళ్ళీ అది రివిజన్ చేయరు, మరీ కొత్తది చదువుతారు, దాన్ని కూడా రివిజన్ చేయరు. సో కంప్లీట్ బుక్ అంతా ఇలానే చదువుకుంటూ వెళ్తారనుకున్నాం. సో ఒక 3 to 6 months ఇలానే చేశారు. మరీ ఒక 2 to 3 months గ్యాప్ ఇచ్చారు. మీరు ఫస్ట్ 3 to 6 months చదివిండేది ఖచ్చితంగా మీకు కొత్తగానే అనిపిస్తుంది. ఎందుకు? మీరు ప్రాక్టీస్ చేయాలి, ప్లస్ మాక్ టెస్ట్ ఇవ్వాలి. నేను ఫస్ట్ పాయింట్లో చెప్పాను కదా, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి, అండ్ రివిజన్ కూడా చేయాలి. సో సెకండ్ పాయింట్లో ఫియర్ ఆఫ్ మాక్ టెస్ట్ గురించి నేను చెప్తాను. ఏంటంటే ఫోబియా ఫస్ట్ పక్కన పెట్టేసేయండి. బిట్స్ అనేవి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి మీలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుందన్నమాట. సో దానివల్ల మీరు ఓవర్ కాన్ఫిడెంట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈజీ బిట్స్ ప్రాక్టీస్ చేయడం కంటే మోడరేట్ బిట్స్ ప్రాక్టీస్ చేయడం మంచిది. అండ్ ద థర్డ్ పాయింట్, ప్రియారిటైజింగ్ ఓన్లీ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్. ఎస్, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ లేదా జువాలజీ, లేదా 2 అనుకోండి బయాలజీ, ఒక్కటే చదివేసి నీట్ సీట్ని క్రాక్ చేయాలని చూస్తారనమాట. ఇది కంప్లీట్లీ మిత్. ఓకేనా? యూ కాంట్ డూ దట్. 360కి 360 తెచ్చుకోవాలంటే మీరు ఎన్సీఆర్టీలో 100 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఏదో 10-20 సార్లు కాదు, 100 సార్లు. 100 సార్లు అంటే ఇన్ ది సెన్స్ 100 సార్లు రివిజన్ కాదు, 100 మాక్ టెస్ట్ ఇచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 30 చాప్టర్స్ తీసుకోండి, దాన్ని ఒక 5 to 6 మాక్ టెస్ట్లు రాయండి. ఈజీగా ఆటోమేటిక్గా హండ్రెడ్స్ ఆఫ్ మాక్ టెస్ట్ క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ రాస్తే కాన్ఫిడెన్స్ విల్ ఇంక్రీజ్. సో ఇక్కడ ఫేవరెట్ సబ్జెక్ట్ అనేది పక్కన పెట్టేసి గివింగ్ ఈక్వల్ ప్రియారిటీ టు ఆల్ రిమైనింగ్ సబ్జెక్ట్స్, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్కి కూడా. సో కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఫీలింగ్ టఫ్, బట్ దాంట్లో కూడా ఈజీ బిట్స్ అనేవి మనకు వస్తాయి ఎగ్జామ్స్లో. ఫోర్త్ పాయింట్, స్కిప్పింగ్ ఈజీ టాపిక్స్ బై నెగ్లిజెన్స్. అవును, ఈ టాపిక్ నాకు వచ్చు, అయిపోయింది, ఈ టాపిక్ నేను ఒక 1 month వరకు టచ్ చేయను. సో ఇలా అనుకోవడం వల్ల 100% డ్యామేజ్ ఉంటుంది. డెస్పైట్ ఇట్ ఈస్ ఏ ఈజీ టాపిక్, మీరు దాని యొక్క వెయిటేజ్ తెలుసుకోకుండా, మీరు కనుక టచ్ చేయకోకుండా ఎగ్జామ్కి వెళ్తే మాత్రం యూ విల్ ఫ్లాప్. ఫర్ ఎగ్జాంపుల్, అదే ఈజీ టాపిక్లో నుంచి మీకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యే టాపిక్ని ఒక 10 బిట్స్ అడిగాడు అనుకున్నాం. ఆ 10 బిట్స్లో ఒక 5 to 6 బిట్స్ టఫెస్ట్ ఇచ్చాడు, మిగతా 4 మాత్రం ఈజీ ఇచ్చాడు. ఖచ్చితంగా యూ విల్ స్టెప్ బ్యాక్వర్డ్, అంతే కదా? సో యువర్ ర్యాంక్ విల్ బీ అన్ప్రెడిక్టబుల్. ఓకేనా? సో యువర్ ర్యాంక్ నువ్వే ఎస్టిమేట్ చేయలేవు, ఇంకా నేను చెప్పను. ఫిఫ్త్ పాయింట్, అన్అవేర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్ ఏరియాస్.
ఒక సబ్జెక్ట్ తీసుకుంటే దాంట్లో ఉన్న స్ట్రెంగ్త్ చాప్టర్ ఏది, వీక్ ఏరియా ఏది, ఐ మీన్ వీక్ చాప్టర్, నీకు రాని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక లిస్ట్ డౌన్ చేసుకున్నాం, వచ్చిన టాపిక్స్ అన్నీ ఒక లిస్ట్ డౌన్ చేసుకున్నాం అని నువ్వు కంపేర్ చేసుకుంటే కనుక యూ విల్ గెయిన్ more than previous week. You will gain more knowledge than your previous week. మీరు కంపేర్ చేసుకోకుంటే మాత్రం ఖచ్చితంగా